మనం చిన్నప్పుడు గోవులను చూసాం, మంచి మంచి ఒంగోలు గిత్తలను చూసాం, పాడి పంటలను చూసాం. పాడి పంట విడదీసేది కాదు. మరి మనము ఇప్పుడు ఈ తరం వాళ్ళు మనం మాట్లాడకపోతే వచ్చే తరం వాళ్ళకి ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మనం అది చూసాం, తాతల జ్ఞాపకాలని, తాతల పనుల్ని చూసాము. ప్రస్తుతం సమాజాన్ని చూస్తున్నాము. ఆ తరానికి ఈ తరానికి మనం ఒక వారధులం. ఇప్పుడు మనం చెప్పకపోతే ఇంకా భవిష్యత్తులో గోవు యొక్క మహత్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో రైతుల్లో వచ్చే సంవత్సరం ఎవరైనా గో ఆధారిత వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నారా? చేతులెత్తితే పంట గురించి నేను మాట్లాడతా. ఒక్కళ్ళున్నా సరే, ఇద్దరున్నా సరే, ఈ సంవత్సరం గో ఆధారిత వ్యవసాయం చేస్తా అన్నవాళ్ళు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ భోజనశాలకు వచ్చి 5 సంవత్సరాలుగా భోజనం చేస్తూ ఆయనకున్న రుగ్మతలని గో ఆధారిత వ్యవసాయం ద్వారా 15 సంవత్సరాల పైగా ఉన్న రుగ్మతలు పోయినాయని ఒక ఆయన ఇక్కడ చెప్పారు. ఆయన పేరు నేను చెప్పను. మీరు వచ్చి సభావేదిక మీద చెప్పగలిగితే గోవు మహత్యం అందరికీ అర్థమవుద్ది. డాక్టర్లు ఎలా ఆశ్చర్యపోయారు అనేది మీరు నాకు చాలా చక్కగా వివరించారు. ఒక రోజున ఆయన మన మధ్యలోనే ఉన్నారు.